ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు దాటుకుని థాయిలాండ్ భామ ఓపెల్ సుజాత చువాంగ్ శ్రీ 72వ మిస్ వరల్డ్ దక్కించుకుంది. 21 ఏళ్లకే ప్రపంచ సుందరిగా నిలబడడం అంత ఈజీ కాదు, ఆషామాషి వ్యవహారమూ కాదు. ఇటీవల మిస్ వరల్డ్ థాయిలాండ్ టైటిల్ ను గెలుచుకున్న సుజాత తాజా పోటీలో తన అందం ప్రతిభతో విశ్వసుందరి టైటిల్ దక్కించుకుంది. 16 ఏళ్లకి రొమ్ము క్యాన్సర్ బారిన పడిన సుజాత దాన్ని జయించి ప్రపంచ సుందరిగా ఎలా నిలిచింది? అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మిస్ వరల్డ్ సుజాతపై పల్లవి టీవీ స్పెషల్ స్టోరీ. థాయిలాండ్ లోని పుకెట్ లో 2003 సెప్టెంబర్ 20న సుజాత జన్మించింది. వారి తల్లిదండ్రులు స్థానికంగా ఒక హోటల్ ను నడుపుతున్నారు. పుకెట్ లోనే సుజాత స్కూలింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బ్యాంకాక్ లోని థామ్సన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంది. థాయ్, ఇంగ్లీష్, చైనీస్ భాషలపై సుజాతకు మంచి పట్టు ఉంది. వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు మోడలింగ్, అందాల పోటీలో పాల్గొనడం అన్న ఇష్టం. సామాజిక సేవకు అవకాశం ఉంటుందనే కారణంతోనే 16 ఏళ్ల వయసులో మొదటిసారి ఓ బ్యూటీ పెజెంట్స్ లో పోటీ పడాలనుకుంది. సరిగ్గా అప్పుడే రొమ్ములో నొప్పి మొదలైంది. టెస్టులు చేయించుకుంటే 10 సెంటీమీటర్ల కణితి ఉందని సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. అయితే అది క్యాన్సర్ కాదని, కేవలం కణితి కావడంతో ఊపిరి పీల్చుకుంది. ఆకర్షణీయమైన రూపం, 5 feet 10 inches ఎత్తు ఉండే సుజాత మొదటిసారి 2021లో స్థానిక మిస్ రతన్ కోసిన్ కిరీటం కోసం పోటీ పడింది. ఆ ఉత్సాహంతోనే 2002లో 18 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో పాల్గొని 3వ రన్నరప్ గా నిలిచింది. ఇందులో పాల్గొన్న అతి చిన్న వయస్కురాలిగా గుర్తింపు దక్కించుకుంది. 2024లో 39 పోటీదారులను ఓడించి మిస్ యూనివర్స్ థాయిలాండ్ కిరీటంతో పాటు అనేక టైటిల్ను అందుకుంది. తన దేశం తరపున మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ పెజెంట్ లో పాల్గొని 3వ రన్నరప్ గా నిలిచింది. అయితే తర్వాత మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనాలనే నిర్ణయంతో దాన్ని కోల్పోయింది. అయితే వ్యక్తిగత సమస్యలను అధిగమించి సామాజిక మార్పు కోసం ధైర్యంగా నిలబడింది. తాజాగా జరిగిన మిస్ వరల్డ్ పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది. 16 ఏళ్లకే రొమ్ములో కణితి రావడంతో ఆందోళన పడిన సుజాత క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాలని అప్పుడే నిర్ణయం తీసుకుంది. మహిళల ఆరోగ్యం, ఇతర సామాజిక సమస్యల పరిష్కారానికి అందాల పోటీలను వేదికగా మార్చుకోవాలనుకుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యానికి ముప్పుగా మారిన రొమ్ము క్యాన్సర్ నివారణ కోసం ఓపెల్ ఫరాహర్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. వ్యాధి నిర్ధారణ కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తుంది. ఎక్స్పర్ట్స్ తో పాడ్కాస్ట్ షోలు, ఆసుపత్రులతో కలిసి ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుంది. భయం, అవగాహన లేమి, మౌలిక సదుపాయాలు కొరతతో ఏ మహిళ క్యాన్సర్ మహమ్మారికి బలి కాకుండా చూడడమే తన ప్రాజెక్ట్ ఏకైక లక్ష్యమని ఈ ప్రపంచ సుందరి చెబుతోంది.